పాప్కార్న్, స్వీట్ పాప్కార్న్, కరామిల్ పాప్కార్న్. చూడండి సార్, పాప్కార్న్. సో మీరు కూడా ఏంటంటే మీమ్స్ చూసే ఉంటారు. సో పాప్కార్న్ మీద, స్వీట్ పాప్కార్న్ మీద, అలాగే మరి ప్యాక్డ్ పాప్కార్న్ మీద, వీటి మీద, అదే క్యారమిల్ పాప్కార్న్ మీద, వీటి మీద ఏంటంటే జిఎస్టీ ఎలా విధించారు. నెక్స్ట్ చక్కెర పొంగల్ ఉంది కదా, దాని మీద వేస్తారా, ఆ సెటైర్ వేసింది ఎవరు, ఆ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్టాక్ మార్కెట్లో ఈరోజు వచ్చింది షార్ట్ కవరింగ్ ర్యాలీ. సో అలాగే మరి రేపు మంగళవారం ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆ విషయాల గురించి చూద్దాం. బజాజ్ ఆటో ఇండస్ ఐఎన్డి లెవెల్స్. సో ఇండస్ ఐఎన్డి లెవెల్ అయితే కనుక మన కీ లెవెల్ దగ్గర టచ్ అయింది. మరి దాని పరిస్థితి ఏంటి, అలాగే బజాజ్ ఆటో ఇక్కడ నుంచి ర్యాలీ అవ్వబోతుందా, కీ లెవెల్స్ ఏంటి, సో నా స్టడీ లెవెల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో జొమాటోకు సంబంధించిన అప్డేటు, ప్రాజ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన మంచి న్యూస్ అప్డేట్ ఉంది, అలాగే రిలయన్స్ జియోకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ ఉంది. సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. చూడండి, కరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈక్విటీ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టడీ లెవెల్స్ అందించే కొద్ది ఛానల్స్లో మంది ఒకటి, కాబట్టి సబ్స్క్రైబ్ చేయాలా వద్దా అనేది మీకే వదిలేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ అనాలిసిస్ గురించి మనం డైలీ ఫస్ట్ చూస్తాం. కానీ ఫస్ట్ ఏంటంటే ఈ పాప్కార్న్ గురించి తేల్చి దాని తర్వాత ఏంటంటే మనం యాజ్ యూజువల్గా నిఫ్టీ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. చూడండి సార్, పాప్కార్న్కి సంబంధించి సోషల్ మీడియాలో మీమ్స్ కనిపిస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉండుంటారనమాట. సో ట్యాక్స్ ఎలా విధించారు పాప్కార్న్ మీద అంటే, చూడండి సార్, నార్మల్గా ప్యాక్డ్ కాకుండా ఉన్న పాప్కార్న్ మీద అయితే కనుక జిఎస్టీ 5%, అలాగే ప్రీ ప్యాక్డ్ చేసి ఉంటే కనుక దాని మీద ట్యాక్స్ ఎంత అంటే 12% జిఎస్టీ అనమాట. సో అలాగే స్వీట్ పాప్కార్న్ అంటే క్యారమిల్ ఫ్లేవర్ తినే ఉంటారు కదా మీరు, క్యారమిల్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది కదా, అట్లాగే ఏంటంటే మనకి పాప్కార్న్లో కూడా ఏంటంటే సాల్టెడ్ ఉంటాయి, అట్లాగే క్యారమిల్ ఫ్లేవర్ ఉంటాయి, ఎక్కువ మంది ఇష్టపడతారు ఆ ఫ్లేవరు, స్వీట్గా ఉంటుంది. సో దాని మీద ఏంటంటే 18% జిఎస్టీ అనమాట. సో దానితో ఏంటంటే 18% జిఎస్టీ వేయడంతో పాప్కార్న్ మీద సోషల్ మీడియాలో ఏంటంటే మీమ్స్ నడుస్తూ ఉన్నాయి, అది మనందరం కూడా చూస్తూ ఉన్నాం అనమాట. అయితే నిర్మలా మేడం గారు అంటే మన ఫినాన్స్ మినిస్టర్ గారు ఏమని క్లారిఫికేషన్ ఇచ్చారు అని అంటే, క్యారమిల్ ఫ్లేవర్లో ఏంటంటే క్యారమిల్ ఫ్లేవర్ పాప్కార్న్లో యాడెడ్ షుగర్స్ ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు. అందుకని 18% జిఎస్టీ విధిస్తున్నామని చెప్పారనమాట. దానితో అపోజిషన్ అయిన కాంగ్రెస్ వాళ్ళు చేసిన కామెంట్ ఏంటి అని అంటే, నెక్స్ట్ మీరు ట్యాక్స్ వేసేది స్వీట్ పొంగల్ అంటే చక్కెర పొంగల్ మీద వేస్తారా అని చెప్పి కామెంట్ చేశారు. మనకి కట్టె పొంగలి తెలుసు కదా, బ్రేక్ఫాస్ట్లో తింటుంటారు చాలామంది కట్టె పొంగలి. సో అలాగే గుళ్ళో వాటిల్లో ఏంటంటే టెంపుల్స్లో స్వీట్ పొంగల్ ప్రసాదంగా వేస్తూ ఉంటారు. స్వీట్ పొంగల్ చాలా మందికి ఇష్టం, సో నాకు కూడా వ్యక్తిగతంగా ఇష్టం, నెయ్యి అవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 18% ట్యాక్స్ స్వీట్ పొంగల్ మీద వేస్తారా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఫన్నీ కామెంట్స్ అనేది చేశారనమాట. సో అది మనకి న్యూస్ అప్డేట్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ పొలిటికల్ కామెంట్స్ లాగా కాకుండా మీరు కూడా ఏంటంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, అర్థమవుతుందా, ఇక్కడ కొట్టుకోవద్దు, జస్ట్ ఏంటంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు ఈ ట్యాక్స్ థింగ్స్ మీద, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ సెక్షన్లో ఒకసారి ఛానల్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే మనం నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే సో మీరేమనుకుంటున్నారు అనేది సో ఒకసారి నేను ఏంటంటే పోస్ట్ పెట్టడం అనేది జరిగింది. వాట్ ఈజ్ ద బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అని ఇవాళ మార్నింగ్ 9:35కి పెడితే సో మీలో 72% ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్. సో ఇవాళ వచ్చిన ర్యాలీ అనేది ఇట్స్ ఎ టెంపరీ బౌన్స్ అని చెప్పి పిక్ చేశారు. 28% ఏంటంటే బ్రాడ్ వ్యూ అనేది అప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేశారు. అలాగే సో ఫెడ్ ఈవెంట్కి ముందున బ్రాడ్ వ్యూ అప్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది సెలెక్ట్ చేశారు. ఫెడ్ ఈవెంట్ తర్వాత మార్కెట్ యొక్క మూవ్మెంట్ చూసిన తర్వాత మనం ఇలాంటి పోల్ పెడితే ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్ అని
మీలో ఎక్కువ మంది కామెంట్ చేశారు, అదే సెలెక్ట్ చేశారు ఆ ఆప్షన్ని. సో చూడొచ్చు అనమాట. సో ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారో మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా మీరు మెంబర్ కాకపోతే ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీగా జాయిన్ అయ్యి అప్డేట్స్ అనేవి, ఎడ్యుకేషనల్ వ్యూస్ అనేవి హాయిగా చూడొచ్చు అనమాట ఫ్రీగా లైఫ్ టైం. చూడండి సార్, మన నిఫ్టీ పరిస్థితి ఏంటి అని అంటే, సో నా వ్యూ కూడా అంతే. ఏంటంటే బ్రాడ్ వ్యూ డౌన్. ఎందుకనంటే షార్ట్స్ కవరింగ్, అంటే ఇవాళ వచ్చిన ర్యాలీ ఏంటంటే యుఎస్ మార్కెట్లో మనకి లాస్ట్ ఫ్రైడే నైట్ టెంపరీ బౌన్స్ ఇచ్చింది కదా, లెవెల్ కూడా మనం చూపించి డిస్కస్ చేశాము. అలాగే గ్లోబల్ క్యూస్ కూడా ఈరోజు ఏషియన్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. సో గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉన్నప్పుడు మనకి మోస్ట్లీ ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్తో కంపేర్ చేస్తే నిఫ్టీ గ్యాప్స్ అప్లో ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అట్లాగే ఓపెన్ అయిందనమాట. సో అంటే యాక్చువల్గా మన కంట్రీలో థింగ్స్ వల్ల పడుతున్న థింగ్ అయితే కాదు కదా ఇది. ఎందుకంటే మనం బాగానే స్టడీగానే ఉన్నాం, అర్థమవుతుందా? ఇది రీట్రేస్మెంట్గా ఉండేది. ఈ ఫెడ్ మీట్ వల్ల దానివల్ల ఏంటంటే ఎఫ్ఐఎస్ మళ్ళీ ఏంటంటే అగ్రెసివ్ సెల్ మోడ్లోకి వెళ్ళారు. మీరు డేటా చూడమని నేను అన్ను, డేటా మీద పూర్తిగా డిపెండ్ అవ్వమని నేను అన్ను, కానీ డేటాలో మీకు ఆ రిఫ్లెక్షన్ అనేది చూడొచ్చు అనమాట. మీరు ఫెడ్ ఈవెంట్కి ముందు, ఫెడ్ ఈవెంట్ తర్వాత. సో అట్లాగే ఏంటంటే క్యాండిల్ యొక్క గమనం కూడా డైరెక్షన్ కిందకే చూపిస్తుంది. సో అట్లాగే అంటే బ్రాడ్ వ్యూ ఏంటంటే డౌన్. అంటే బ్రాడ్ వ్యూ అంటే ఏంటి? సో రేపు మంగళవారం ఏం జరుగుతుంది అనేది కాదు, ఓవరాల్గా మార్కెట్ యొక్క ఇంటెన్షన్ కిందకి వెళ్ళాలని. రేపు మంగళవారం ఏం జరుగుతుంది అని డిస్కస్ చేసే ముందు చూడండి సార్, ఈరోజు నైట్ యుఎస్ మార్కెట్లో గ్లోబల్ క్యూస్ అంటే యుఎస్ మార్కెట్లో డౌ జోన్స్, నాస్డాక్ పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా? ఎవరైనా పాజిటివ్ అని చెప్పినా అది రాయేసినట్లే, నెగిటివ్ అన్నా రాయేసినట్లే కదా. ఏంటంటే స్పెక్యులేషన్. అక్కడ ఏదైనా టెక్నికల్ అనాలిసిస్ని బేస్ చేసుకొని ఇంకేదైనా ఈవెంట్ని బేస్ చేసుకొని స్పెక్యులేట్ చేస్తే ఓకే. అలా కాకుండా కనుక మనం ఏంటంటే సో కాయిన్కి బొమ్మ బొరుసులాగా ఏంటంటే పెరుగుతుంది లేదా పడిపోతుంది. దాన్ని ఏంటంటే మనం ప్రెడిక్ట్ చేయలేము, ప్రెడిక్ట్ చేయొద్దు. ఎందుకంటే మన మార్కెట్ అప్పుడు రన్నింగ్లో ఉండదు కదా. మీరు యుఎస్ మార్కెట్ని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడానికి మన మార్కెట్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. కానీ ఎవ్రీడే ఎవ్రీ మూవ్ మనం ప్రెడిక్ట్ చేయాలని ట్రై చేయొద్దు. కానీ సో ఈ సీజన్ ఏంటది వింటర్. అట్లాగే బ్రాడ్ డైరెక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, కరెంట్ స్టాక్ మార్కెట్ స్టిల్ ఏంటంటే డౌన్. సో అయితే యుఎస్ మార్కెట్లో వల్ల కానీ గ్లోబల్ క్యూస్ వల్ల కనుక థింగ్స్ వల్ల కనుక మళ్ళీ ఫర్దర్గా మన మార్కెట్లో కూడా ర్యాలీ వచ్చినా మనం డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయడానికి, అంటే డౌన్ సైడ్ వెళ్తుందేమో అని మనం అబ్జర్వ్ చేయడానికి, మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటది? 24,112, 24,253 అనమాట. సో అలా ర్యాలీ వచ్చి డౌన్ అవుతుందా, లేదా బ్రాడ్ వ్యూ డౌన్ అయినప్పుడు ఏంటంటే సో టెంపరీ బౌన్స్ వచ్చింది కదా. సో హై దాకా రాకుండా కూడా మనం అది అంటే ఇక్కడ పై దాకా వచ్చి పడకుండా కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అది మనం స్పెక్యులేట్ చేయలేము. ఎందుకంటే దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద గ్లోబల్ క్యూస్. కాబట్టి గ్లోబల్ క్యూస్ని మనం ప్రెడిక్ట్ చేయకూడదు, అర్థమవుతుందా? ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు ప్రెడిక్ట్ చేసినా దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఎందుకంటే మన మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి రేపు 9:30, 9:15 అప్పటికి ఏషియన్ మార్కెట్ గ్లోబల్ క్యూస్ ఆల్రెడీ ఏంటంటే ఓపెనింగ్ దగ్గరగా ఎలా ఉండొచ్చో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి క్లో ఇస్తాయి కదా. కానీ మనం ఎలా థింక్ చేయాలి? మార్కెట్ యొక్క ఎటుపోతుంది డైరెక్షన్. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ తర్వాత హైయర్ లెవెల్లో మీకు సెల్ ఆఫ్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ర్యాలీ వచ్చి డౌన్ అవుతుందా, ర్యాలీ రాకుండా డౌన్ అవుతుందా, అది ప్రెడిక్ట్ చేయడం కష్టం. కానీ ఓవరాల్గా బ్రాడ్ వ్యూ డౌన్. మరి ఎప్పుడు డౌన్ సైడ్ థింక్ చేయాలి అంటే ఆ పాయింట్ ఎక్కడ అంటే, సో చూడండి స్టాటిక్గా చెప్పాలంటే ఈ ఏరియాకి వెళ్ళినాక మళ్ళీ ఆ మార్కెట్ రన్నింగ్ మార్కెట్ చూసి వెళ్తుంది అని అంటే మనం చూడాలి. కాబట్టి మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎక్కడ దాకా? ఈ హైయర్ లెవెల్ దాకా అబ్జర్వేషన్ చూడాలి. సో ఈ హైయర్ లెవెల్కి రాకుండా కూడా మార్కెట్ ఏంటంటే సో మనకి రేపటి నుంచి కూడా కిందకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే బ్రాడ్ వ్యూ డౌన్ కాబట్టి సో ఏ ఛాన్స్ వచ్చినాయి అంటే వాళ్ళకి బయింగ్ ఆర్డర్లు కనుక దొరికితే సెల్ చేయడానికి చూస్తారు. ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయాలంటే రిటైల్ పీపుల్ నుంచి బై కావాలి కదా. కానీ రేపు కూడా ర్యాలీ వస్తే మోస్ట్ ఆఫ్ ది రిటైల్ పీపుల్ ఏంటంటే పాజిటివ్గా టర్న్ అవుతారు. కాబట్టి వాళ్ళకి హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మరి రేపు డైరెక్ట్గా కిందకి లాగుతారా, లేదా రేపు అంటే కమింగ్ డేస్లో ర్యాలీ తీసుకొచ్చి ఈ పర్టికులర్ లెవెల్ నుంచి డిప్ చేస్తారా, అది మనం జడ్జి చేయకూడదు, అది ఊహించకూడదు. నేనైతే ఊహించను, మీరు కావాలంటే ఊహించుకోవచ్చు. కానీ ఓవరాల్గా డౌన్ సైడ్ ట్రెండ్ అయితే కనుక నడుస్తూ ఉంది. దట్టు ఏంటంటే ఒకవేళ డౌన్కి వెళ్ళినా మనం ఆల్రెడీ చెప్పాము 23,495, 23,354, 23,495,
23,224 ఈ ఏరియాలో ఏంటంటే సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి. ఈ ప్రీవియస్ టర్నింగ్ తాలూకా పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవరి ఇనిషియేషన్స్. కాబట్టి ఏంటంటే పైకి వెళ్ళి కిందకు వచ్చినా డైరెక్ట్గా కిందకు వచ్చినా మళ్ళీ ఈ ఏరియాలో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఏరియాలో టెంపరీ బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ లెవెల్ కోసమన్నా వెయిట్ చేయాలి, డౌన్ సైడ్ చూడాలి అని అంటే ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత దాని మూమెంట్ ఎలా ఉంది అనేది చూసుకుంటా చూడాలి. అంతేగాని ఆ లెవెల్కి వెళ్ళగానే నేను ఎరగదీసి సెల్ కొడతానంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో అలాగేంటంటే సో మనకి ఆ లెవెల్కి వెళ్ళకుండా కూడా కింద పడవచ్చు. ఎందుకని బ్రాడ్ వ్యూ డౌన్ కాబట్టి మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు కిందకి వెళ్ళాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఏ క్షణమైనా కిందకి రావచ్చు అని ఉద్దేశం అనమాట. సో కానీ పైనుంచి కిందకి వెళ్ళినా లేదా కొద్దిగా పైకి వెళ్ళి కిందకి వెళ్ళినా లేదా డైరెక్ట్గా రేపు ఓపెనింగ్ నుంచి కిందకి వెళ్ళినా ఈ పర్టికులర్ ఏరియాలో మాత్రం ఏంటంటే టెంపరీ బౌన్స్లు ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ది షార్ట్స్ కవరింగ్. కాబట్టి ఇదన్నమాట. చూడండి మీన్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా విన్నాక మీకేం అర్థమైంది? వెయిటింగ్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి అర్థమవుతుంది. అలాగే రేపు రన్నింగ్ మార్కెట్ అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇన్ కేస్ ఏదన్నా డైనమిక్గా ఏదన్నా మార్కెట్ డౌన్కి వెళ్తుంది అని చూడాలి అని అంటే కనుక అలా చూడాలి అని చెప్పి అర్థమైంది. అంతే కదా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అంతా క్లియర్ కట్గా అర్థమైంది. సో ఇంత అర్థమైందా? నేనేం చెప్తానంటే F&O పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నిఫ్టీ మనం ఎకానమీకి వెన్నెముక కాబట్టి, అదే మన స్టాక్ మార్కెట్కి వెన్నెముక కాబట్టి నిఫ్టీని మనం అనాలిసిస్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ని బేస్ చేసుకొని F&O పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏదో ఎరగదీద్దాం అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. సో ఆల్రెడీ మీకు F&O చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరంలా అదే రిపీట్ అవుద్ది, లేదా అంతకన్నా డబుల్ అవుతుందేమో కానీ లాస్ డబుల్ త్రిబుల్ అవుతుందేమో కానీ మనీ ఎప్పుడైనా సరే స్లోగా ఈక్విటీ మార్కెట్ ద్వారా స్లోగా నిదానంగా వెల్త్ క్రియేట్ అవుతుంది. అంతేగాని F&O నేను చేస్తాను అని చెప్పంటే అది కోటీశ్వర్ల పని. F&O ఏంటంటే వాళ్ళకి కోట్లు ఉన్నాయి అనుకోండి, లైక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ HNIs కానీ వాళ్ళకేంటంటే ఇట్స్ పాసిబుల్. రీటైల్ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళరు. మీరు చూడండి, మీకు ఎక్కడ కనిపించినా ఏ ఇన్స్టిట్యూషన్ ఏ ఇన్వెస్టర్ మీకు F&O పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు, వద్దనే చెప్తారు. చూడండి, కావాలంటే వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా అదే అని చెప్తారు. అట్లాగే ఏంటంటే మీకు మహా అయితే ఏంటంటే సోషల్ మీడియా పీపుల్ చెప్తారు ఆప్షన్ స్ట్రాటజీ అని ఇదని. సో కానీ సోషల్ మీడియా పీపుల్తో పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి అదనమాట కదా. కాబట్టి బ్రాడ్ డైరెక్షన్ డౌన్ కాబట్టి ర్యాలీ వచ్చి కింద పడుతుందా, డైరెక్ట్గా కింద పడుతుందా, ఇవి అబ్జర్వ్ చేయాలి. సో మనం స్టాటిక్గా వెయిట్ చేయాల్సిన లెవెల్ అయితే కనుక హై లెవెల్ ఉంది. సో డైనమిక్గా ఏదైనా ఇక్కడ దాకా రాకుండా కూడా మార్కెట్ మనకి కొద్దిగా ర్యాలీ అయ్యి జోన్కి రాకుండా కూడా డిప్ అవ్వచ్చు. కానీ అవి రన్నింగ్లో మనం చూసుకోవడమే తప్ప మనం ఇలా స్టాటిక్గా మనం చెప్పలేము. ఈ నెంబర్ దాటితే ఇది, ఆ నెంబర్ దాటితే ఇది, అలా చెప్పలేము. మనం సపోర్ట్ రెసిడెన్స్ లైన్ల మీద మనం డ్రా చేసుకుంటాం. రీటైల్ పీపుల్ అలా చేసుకోవచ్చు. కానీ ఇనిషియేషన్స్ యాక్టివిటీకి అవేం వర్కౌట్ అవ్వవు. స్టాప్ లాస్ హిట్ అవుతాయి. కావాలంటే మీకు చూడండి, గ్లోబల్గా ఇక్కడనే కాదు, నేను హిందీ ఇంగ్లీష్ గురించి కూడా కాదు మాట్లాడలేదు నేను. యుఎస్, మీరు డెవలప్డ్ కంట్రీస్ అయిన యుఎస్ అట్లాంటి వాటిలో కూడా చూడండి, వాళ్ళు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్సే వాడతారు. సపోర్ట్ రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్, రౌండ్ నెంబర్లు ఏ వాడతారు. చూడండి, సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ అవే కనిపిస్తాయి. కానీ స్టాప్ లాస్లు మాట్లాడరు చూడండి ఎక్కడైనా కానీ. సపోర్ట్ ఇక్కడైతే కానీ స్టాప్ లాస్ ఇక్కడ. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ స్టాప్ లాస్ని అంచనా వేసుకొని మీరు దిగితే స్టాప్ లాస్ హిట్ చేస్తుంది. దాని తర్వాత ఇట్ కెన్ కమ్ టార్గెట్, కానీ ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటాను. కాస్త వెయిటింగ్ రిక్వైర్డ్. కాస్త ర్యాలీ కొంచెం మంచిగా వస్తే ఏంటంటే వాళ్ళు నరకడానికి ఈజీ అవుతుంది. అంటే వాళ్ళు సెల్ ఆఫ్ చేయడానికి బై ఆర్డర్లు కావాలి కదా. సో వాళ్ళు వచ్చిన దాంతోనే ఒక 30% పీపుల్ మళ్ళీ పైకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. రేపు ర్యాలీ వచ్చి మంచిగా వచ్చి ఈ జోన్లోకి చిక్కిందనుకోండి, ఎక్కువ 70% ఆఫ్ ది పీపుల్ ఏంటంటే సో మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళిపోతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, అట్లా వెళ్ళదు మార్కెట్. ఎందుకనంటే చూడండి, ర్యాలీ అవ్వచ్చు కానీ ఏంటంటే డైరెక్షన్ అంత ఈజీగా చేంజ్ అవ్వదు. ఎందుకనంటే సో చూడండి, వాళ్ళే ఈ ఫెడ్ ఈవెంట్ తర్వాత సెల్ కొట్టింది వాళ్ళే కదా, ఇనిషియేషన్స్ FISఏ కదా. చూడండి సార్, ఈ రెడ్ క్యాండిల్ యొక్క డౌన్ ఎక్కడుంది? 23,537. రెడ్ క్యాండిల్ యొక్క హై ఎక్కడుంది? 24,065. 500 పాయింట్లు డౌన్ చేసిన వాళ్ళు నెక్స్ట్ డే గ్యాప్ అప్ అవటం వల్ల, సో చూడండి, ఒక లాట్ ఉంటేనే ఇక్కడ అంటే ఈ రెడ్ క్యాండిల్లో సెల్ కొట్టిన వాళ్ళ మీలో ఒక లాట్ సెల్ చేసి ఉంటేనే ఇవాళ మీకు ఏంటంటే ఇబ్బంది పడి ఉంటారు, లేదా ఎగ్జిట్ కొడదామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. ఇన్ని లాట్లు అంటే ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వేసిన వాళ్ళు సడన్గా ర్యాలీ అయ్యి నెక్స్ట్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి మార్కెట్, అది అవ్వదు.
మనం చూడండి, బైక్ని టర్న్ చేయడానికే టైం పడుతుంది. అలాగే ఏంటంటే కార్ని యూటర్న్ చేయడానికే టైం పడుతుంది. అట్లాంటిది మరి రైలు చెప్పండి, రైలు టర్న్ చేయాలంటే తెలుసుగా మీకు, స్టేషన్లో ఆపి ఇంజిన్ ఇటు నుంచి అటు పోయి టైం అవుతుంది అంతలోకి వాటర్ ఎక్కిస్తూ ఉంటారు. గుంతకల్ జంక్షను బెంగళూరు వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటారు కదా, గుంతకల్ కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఇట్లా చూస్తూ ఉంటే వాటర్ ఎక్కిస్తూ ఉంటారు, చూశారు కదా ఇంజిన్లు మారుతున్నప్పుడు. అలా అలా ఏంటంటే టైం పడుతుంది. ట్రైన్ టర్నింగ్ ఎట్లాగో అంత ఈజీ థింగ్ కాదు. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఒకసారి బ్రాడ్ వ్యూ డౌన్కి చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే, సో ఒకవేళ వాళ్ళు అప్ సైడ్ వెళ్దామన్నా కూడా ఏంటంటే ఆ వ్యూ చేంజ్ చేసుకుంటే ఈ ఈ మొదల్లోకి తీసుకొస్తారు మార్కెట్ని. సో అదనమాట కదా. కాబట్టి అంత ఈజీగా ఏంటంటే అవ్వదు. ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అంటారా, సో ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉన్నారు, వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద, ఎందుకంటే ఆల్రెడీ హైయర్ లెవెల్లోనే ఉంది. సో ఆల్రెడీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు, న్యూస్ వచ్చింది కొట్టారు. కానీ బాటమ్ అవుట్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు అట్లా ఉండవు. అర్థమవుతుందా? ఒకవేళ ఎవరైనా ఇన్ కేసు మనకి ఈ ఫాల్ నుంచి పైకి వెళ్ళి గబగబా వెళ్ళిపోయి ఈ హై దాటుతుంది అని మీరు ఎవరైనా అనుకుంటే, చెప్పా కదా ట్రైన్ ఎగ్జాంపుల్, టర్న్ అట్లా చేయలేరు. చేస్తే నష్టపోయేది మనం కాదు, వాళ్ళే. ఎందుకంటే మనది 1 లాటు 2 లాట్లు, వాళ్ళు 1000 లాట్లతో ఇట్లా డౌన్ సైడ్కి వెళ్ళి సడన్గా మళ్ళీ నెక్స్ట్ డే నుంచి వ్యూ మార్చేసుకుని ఇట్లా పైకి వెళ్ళిపోతే వాళ్ళ ఆర్డర్స్ని ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనే విషయం మీరు ఎప్పుడన్నా ఆలోచిస్తే లాజిక్ అర్థమవుతుంది. చెప్పా కదా, నా 8 ఇయర్స్లో నాకు వచ్చిన క్వెరీస్ ఇవన్నీ మీలో కూడా చాలామందికి వచ్చి ఉంటాయి. అరే బాబాయ్, మనం 2 లాట్లు తీసుకున్నాం, అంటే నెక్స్ట్ రోజు గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయితే మనం బై చేసాం, గ్యాప్ డౌన్ అయితే నష్టపోతున్నాం, సెల్ చేసాం, గ్యాప్ అప్ అయితే నష్టపోతున్నాం. మరి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళేమో డేటా నెట్ సెల్ కనిపిస్తూ ఉంది, ఇండెక్స్లో కూడా ఫ్యూచర్ సెల్ కనిపిస్తూ ఉన్నాయి. మరి గ్యాప్ అప్ అయినప్పుడు సడన్గా 500 పాయింట్లు పైన లెగుస్తుంది కదా. మరి ఈ బాబాయిలు ఈ మామాయిలు ఎఫ్ఐ తాతలు ఇట్లాంటి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఆ కాంటెక్స్ని అని నాకు అనిపించింది. దాని మీద నేను వర్కౌట్ చేసి మీకు ఆ ఇన్పుట్స్ని నేను మీకు వెబినార్ల ద్వారా కానీ వీటి ద్వారా కానీ చెప్తూ ఉన్నాను అనమాట. అది క్యాండిల్ స్టిక్స్ మీద జరగాల్సింది వెబినారు కదా. ఇప్పుడు మార్కెట్ బాగా పడింది కాబట్టి వీఆర్ ఫోకసింగ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, మనీ మేనేజ్మెంట్ ఇట్లాంటి వాటి గురించి ఎడ్యుకేషనల్ వ్యూస్ డిస్కషన్స్ అనేవి మనం చేసుకుంటూ ఉన్నాం అనమాట వెబినార్లో. అదన్నమాట కథ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను ఇక్కడ దాకా చెప్పింది నచ్చితే లైక్ చేయండి, అలాగే నచ్చకపోతే ఏంటంటే అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందుకంటే నా అనుభవం అలాంటిది. కానీ నేను చెప్పే పాయింట్స్ అంత ఈజీగా బిగినర్కి అర్థం కావని కూడా నాకు తెలుసు. కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. స్లోగా మీకు అర్థం చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇన్వెస్టెక్ వాళ్ళు ఏంటంటే బజాజ్ ఆటో గురించి చెప్తున్నారు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ ద న్యూ 2-వీలరు, సో ఎలక్ట్రానిక్ 2-వీలర్ మళ్ళీ అది కూడా. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే ఏంటంటే లాభాలు పెరుగుతాయి కదా, మార్జిన్ పెరుగుతుంది కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళు అడ్వాంటేజ్గా చెప్తున్నారు. మార్కెట్ షేర్ ఈవీ స్పేస్లో బజాజ్ ఆటో గెయిన్ చేస్తుంది, అది మనకు కూడా తెలుసు. అలాగే ఏంటంటే గ్రోత్ లెవెల్స్ బాగున్నాయి, డొమెస్టిక్ టూ వీలర్ పోర్ట్ఫోలియో అని చెప్తున్నారు. అలాగే ఏంటంటే ఎక్స్పోర్ట్స్ కూడా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ రికవరీ ఇన్ ఎక్స్పోర్ట్స్, రీసెంట్గా ఎక్స్పోర్ట్స్ దెబ్బతిన్నాయి అని మనం చూసాం కదా, అవి కూడా ఏంటంటే ప్రీ కోవిడ్ లెవెల్స్కి రీచ్ అవుతున్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే చూడండి, ఈ పాయింట్స్ చూసి వాళ్ళు టార్గెట్ చెప్తున్నారు. ఈ టార్గెట్లకి వెళ్ళకపోతాయి, టైం పడతాయి. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఇక్కడ దాకా వెళ్ళొచ్చని. అంతేగాని బజాజ్ ఆటోని ఇక్కడ కొన్నాను 13,550కి వస్తుందని చెప్పి ఇన్వెస్టర్ వాళ్ళు చెప్పారు అని అంటే రోజుకి ఒకటి చెప్తాడు, ఒకటి కిందకి వెళ్ళిద్ది అంటాడు, ఒకటి పైకి వెళ్ళిద్ది అంటాడు. అర్థమవుతుందా? అది కాదు మనం చూడాల్సింది. చూడండి ఏ పాయింట్స్ చూశారు, ఎక్కడన్నా సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చిందా, ఎక్కడన్నా మూవింగ్ యావరేజెస్ అన్నారా, ఎక్కడన్నా 200 డేస్ మూవింగ్ యావరేజ్ కనపడిందా? ఇదే కాదు, ఎప్పుడన్నా కానీ ఏ ఇన్స్టిట్యూషన్స్, ఏ బ్రోకింగ్ కంపెనీ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, మోర్గాన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, హెచ్ఎస్బిసి, సిటీ బ్యాంకు వాళ్ళ రిపోర్ట్స్ చూడండి. ఒక్కసారి కూడా మీకు వాళ్ళు ఇగో నిఫ్టీ సపోర్ట్ బ్రేక్ అయింది, అట్లా సపోర్ట్ లైన్ మీద ఉంది, అలాంటి పాయింట్లు చేయరు. చూడండి, ఇగో ఇలా జీడిపి థింగ్స్ ఇట్లా ఉన్నాయి, మేము ఎస్టిమేట్ చేస్తున్నాం, అందుకని 25లో అంటే మన నిఫ్టీ 10% పడచ్చు అని ఎవరో ఇచ్చారు కదా రిపోర్టు. అట్లా ఏంటంటే వాళ్ళు పాయింటర్స్ చెప్తారు అది. అంతేగాని ఇది కట్ అయితే సెల్ కొట్టుకోండి ఇట్లా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పరు, ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ చెప్పరు. అది
దీస్ ఆర్ ద రీటైల్ పీపుల్ డెవలప్ చేసిన లాజిక్స్ ఇవి. అర్థమవుతుందా? ఇనీషియల్ డేస్ ఈవెన్ ఐ హ్యావ్ ఫాలోడ్ దోస్ థింగ్స్ వెరీ వెల్. అర్థమవుతుందా? కానీ ఏంటంటే స్లోలీ ఐ కమ్ టు నో దట్ డిఫరెంట్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ అనేది నాకు అర్థమైందనమాట. కాబట్టి ఏంటంటే ఏది తప్పు కాదు, ఎవ్రీథింగ్ యూ విల్ కమ్ టు నో దట్, బట్ ఇట్ టేక్స్ టైం. చూడండి ఫ్రెండ్స్, అలాగే బజాజ్ ఆటోకి సంబంధించిన లెవెల్స్, నా లెవెల్స్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఆ బజాజ్ ఆటోకి సంబంధించి నేను చెప్తాను. IndusInd బ్యాంక్ లెవెల్స్ దాదాపుగా 15 నుంచి 20 వీడియోస్లో మనం డిస్కస్ చేసాము లాస్ట్ 2 monthsలో కదా. సో ఆఖరికి ఏంటంటే ఈరోజు IndusInd లెవెల్ మన లెవెల్కి వచ్చింది. ఏం జరుగుతుందో చూపిస్తాను పదండి. చూడండి సార్, IndusInd బ్యాంకు సో 931, 756 వెయిట్ చేసాము. సో నిఫ్టీ 10% పడ్డప్పుడు వస్తుందేమో అని అనుకున్నాం, కానీ మళ్ళీ రికవరీ అవుతున్నప్పుడు రాదేమో అనుకున్నాం. కానీ ఏంటంటే సో వచ్చింది. సో ఆల్రెడీ నేను కొద్దిగా మొన్న మధ్య కొద్దిగా ఏంటంటే స్టడీ చేసుకున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు ఈ క్యాండిల్ ఉన్నప్పుడు కొద్దిగా స్టడీ చేసుకున్నాను IndusInd బ్యాంకు. అందువల్ల ఏంటంటే ఈ జోన్లో ఏంటంటే కొంచెం డీపర్ లెవెల్కి వస్తుందేమో చూస్తాను. ఎందుకంటే నిఫ్టీ ఇంకా సెటిల్ అవ్వలేదు. నిఫ్టీ సెటిల్ అవ్వకపోయినా దాని జోన్లో అది ఉన్నప్పుడు ఏంటంటే దీంట్లో బయింగ్ జరిగి బ్లాస్ట్ కూడా అవ్వచ్చు. కానీ ఆల్రెడీ నేను కొద్దిగా ఏంటంటే ఆల్రెడీ స్టడీ చేసుకున్నాను. కాబట్టి ఏంటంటే ఈ లెవెల్లో చూసుకుంటూ నేను చూస్తూ ఉంటాను. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో IndusInd బ్యాంక్ యొక్క అబ్జర్వేషన్స్ అదనమాట. జోన్ కొంచెం బిగ్గరగా ఉంది, అది ఒకసారి చూడండి. మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఎఫెక్ట్ అవడం వల్ల రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగోలేదు. ఇంకో క్వార్టర్ కూడా ఏంటంటే అనుకున్నంతగా రావు, అది కూడా మనకు తెలుసు. వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్లో అవి. కాబట్టి ఇది చూసుకుంటా మనం చూడాలన్నమాట స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ థియరిటికల్ పాయింట్స్, ఇన్స్టిట్యూషన్స్ యొక్క లెవెల్స్, ఇవి మనం రెండింటిని మ్యాప్ చేసుకుంటే కొంచెం ఎడ్జ్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే మరి IndusInd బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేసుకునే లెవెల్ అని చెప్పచ్చు. సో అట్లాగేంటంటే మనం బజాజ్ ఆటోకి సంబంధించిన లెవెల్ని కూడా మనం రేపటి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం లెవెల్ క్లియర్గా. ఎందుకంటే ఈ వీడియో సరిపోదన్నమాట లెంత్. సో కాబట్టి బజాజ్ ఆటో యొక్క లెవెల్స్ కూడా మనం క్లియర్ కట్గా నా వ్యక్తిగతమైన స్టడీ లెవెల్స్ ఏంటి ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటానికి అనేది నేను చూడండి. అలాగే ప్రాజ్ ఇండస్ట్రీస్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. సో నితిన్ గడ్కరీ గారు ఏంటంటే ఇనాగ్రేట్స్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ హైవే యూజింగ్ బయో బిట్యూమెన్. చూడండి సార్, తార్కు బదులు అది ఆల్టర్నేటివ్ అనమాట. సో నేచురల్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన థింగ్స్ని బేస్ చేసుకొని అది చేస్తారనమాట. సో అది కాబట్టి ఏంటంటే దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. ప్రాజ్ ఇండస్ట్రీస్కి ఇది మంచి గుడ్ న్యూసే కదా. కాబట్టి కమింగ్ 5 to 5 years వీళ్ళే ఉంటారు కాబట్టి కరెంట్ గవర్నమెంట్ ప్రాజ్ ఇండస్ట్రీస్కి పనికొచ్చేదే. ఎప్పుడైనా ప్రాజ్ ఇండస్ట్రీస్ టెంపరీగా బాగా డిప్ అయిందనుకోండి, వాల్యూస్ చూసుకొని, అట్లాగేంటంటే నిఫ్టీకి బాగా కరెక్షన్స్లో ఏదైనా అవకాశం దొరికితే ప్రాజ్ ఇండస్ట్రీస్ని ఒక కన్నేసి చూడొచ్చు అనమాట. కానీ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్న థింగ్స్ ఏంటంటే అందరికీ తెలుసు. మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తే ఏంటంటే ప్రీమియంలో చూస్తాం, కానీ మనం డిస్కౌంట్లో చూడగలగాలి స్టాక్స్ని. అది ఇంపార్టెంట్ అని చెప్పి స్టడీ చేయడానికి అని చెప్పి చెప్పండి. అలాగే రిలయన్స్ జియోకి సంబంధించి సో 37.60 lakh యూజర్స్ని జియో నష్టపోయిందనమాట. సెప్టెంబర్లోనేమో 79.7 lakh యూజర్స్. వోడాఫోన్ ఇట్లా లూజ్ అయింది. భారతీయ ఎయిర్టెల్ మాత్రం ఏంటంటే 19.28 lakh యూజర్స్ని యాడ్ చేసుకుంది సెప్టెంబర్లో ఇలా ఉంటే. అలాగే BSNL 5 lakh యూజర్స్ని యాడ్ చేసుకుంది సెప్టెంబర్. BSNL స్లోగా ఏంటంటే అందుకుంటుంది. సో రిలయన్స్ జియోకి ఎఫెక్ట్ పడుతుంది. అందుకని రిలయన్స్ స్టాక్, జియోనే కాదు ఓవరాల్గా రిలయన్స్ స్టాక్లో మనకు ఆ దమ్ము కనిపించకపోవడానికి, ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిప్ అవడానికి ఇలాంటివన్నీ కూడా కారణాలు అనమాట. డేటా మనకి ఇప్పుడు వస్తుంది, కానీ ఆల్రెడీ వీళ్ళందరికీ తెలుసు. కానీ నెక్స్ట్ మంత్లో రిలయన్స్ జియో వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళని బీట్ చేయడానికి ఏం చేస్తారనే ప్లాన్స్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి మన మేనేజ్మెంట్ని క్లవరా లేదా అనేది చూసుకొని వాళ్ళ యొక్క ఎబిలిటీని మనం అంచనా వేయాల్సి వస్తుంది చాలాసార్లు స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే డేటా వచ్చేటప్పటికి ఆల్రెడీ అయిపోయి ఉంటుంది పండుగ అది. కాబట్టి ఒకసారి నా ఇన్పుట్స్ని ఒకసారి అబ్జర్వేషన్గా చూడండి. అలాగే జొమాటో థింగ్స్ చూసే ముందు సో ఇక్కడ చూడండి, మన అంటే ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ట్రేడింగ్ డిమాట్ లింక్స్ ఇచ్చాను. మీలో ఎవరికైనా అకౌంట్స్ డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి లేకపోతే మన లింక్స్ రెఫర్ చేయొచ్చు. సో ఇలా లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అర్థమవుతుందా? 2 కూడా డిస్కౌంటెడ్ బ్రోకర్స్, పర్ ఆర్డర్ 20 rupees మాత్రమే అనమాట. చూడండి ఒకసారి. అలాగే ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి.
కాబట్టి మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా అంటే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఇబ్బందులు ఉన్న అట్లాంటి వాటికి వెబినార్లు వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు, చేయిస్తూ ఉంటాను. నా వ్యక్తిగతమైన వెబినార్లు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, అలాగే జొమాటోకి సంబంధించి న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే, సో జొమాటో టు సీ ఇన్ఫ్లోస్ వర్త్ $513 million అంట. ఎందుకని అంటే సెన్సెక్స్లోకి ఎంట్రీ ఇస్తుంది కాబట్టి. మనకి నోవామో వాళ్ళు చెప్తున్నారు, ఇది ఒక అప్డేట్ లాగా చూడండి అని చెప్పి చెప్తాను. అర్థమవుతుందా? December 23rd నుంచి సెన్సెక్స్లోకి వచ్చేస్తుంది. ఏంటది? జొమాటో. దేన్ని రీప్లేస్ అయిపోతుంది అంటే JSW స్టీల్ గురించి రీప్లేస్ అయిపోతుంది. చూడండి మనసు. అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో నిఫ్టీ లాగే ర్యాలీ అయితే, సో ర్యాలీ అయ్యి ఈ జోన్లోకి వెళ్తే ఆ జోన్ నుంచి కిందకి వెళ్ళేలాగా ఉంటే అప్పుడు మనం థింక్ చేయాలి. అర్థమవుతుందా? అది ర్యాలీ అయ్యి ఈ జోన్ నుంచి ఈ జోన్లోకి వెళ్ళినాగానే కాదు, ఆ జోన్లోకి వెళ్ళినాక ఆ నెక్స్ట్ డేనో ఎప్పుడో కిందకి వెళ్ళేలాగా ఉంటే కనుక అప్పుడు చూడాలి మనం. అర్థమవుతుందా? థింక్ చేయాల్సిన ఏరియా ఇది, డౌన్ సైడ్ థింక్ చేయాల్సిన ఏరియా ఇది. బ్రాడ్ వ్యూ అయితే కనుక డౌన్ సైడే. కాబట్టి బ్రాడ్ వ్యూ డౌన్ అయితే కనుక సెల్ అండ్ ర్యాలీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంటారు కదా, కానీ ర్యాలీ రానివ్వాలి కదా. అది ర్యాలీ రాకుండా కూడా డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ అది మనం జడ్జి చేయలేము. అదే విషయం గుర్తుపెట్టుకోండి. అట్లాగే డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి ఏంటంటే టెంపరీగా నిఫ్టీలో ఎట్లాగైతే షార్ట్ కవరింగ్ బౌన్స్లు వస్తాయో, ర్యాలీ వచ్చి డిప్ అయినా డైరెక్ట్గా వచ్చి డిప్ అయినా, సో ఈ లైన్స్ దగ్గర జాగ్రత్త. అర్థమవుతుందా? పైనుంచి డౌన్ అవుతుందని అనుకొని మీరు ఈ ఏరియాలో అబ్జర్వ్ చేసి డౌన్ అవుతుందని చూసుకొని డౌన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు ఏంటంటే ఈ మళ్ళీ ఇది రివర్స్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళి కిందకు వచ్చినా, డైరెక్ట్గా కిందకు వచ్చినా, ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఈ టర్నింగ్లో ఏంటంటే టెంపరీ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తాయి. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని అబ్జర్వ్ చేయాలనే విషయం నేను చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ పాప్కార్న్ వీడియో. సో నైట్ ఏదన్నా ఇంకా స్పెషల్ చక్కెర పొంగల్ లాంటి ఏదన్నా న్యూస్ అప్డేట్స్ ఉంటాయి కనుక వాటిని యాడ్ చేసి చాణక్యలో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. హోప్ఫుల్లీ నైట్ చాణక్య స్టార్టర్స్లో వీడియో అనేది వాళ్ళని చేయను. సో హాయిగా తిని ఎర్లీగా పడుకుంటాను. సో కాబట్టి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.